శ్రేయస్ అయ్యర్ నిన్న ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్స్ ఆడాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి చేరుకున్నారు ఆఫ్టర్ 11 లాంగ్ ఇయర్స్. చూడండి, శ్రేయస్ అయ్యర్ 3 ఫ్రాంచైజీలని యాజ్ ఎ కెప్టెన్ ఫైనల్ కి తీసుకొని వచ్చాడు. ఇంతవరకు ఐపీఎల్ చరిత్రలో ఏ కెప్టెన్ చెయ్యలేదు. అండ్ కమింగ్ టు హిస్ బ్యాటింగ్, వాట్ అండ్ నాక్. ఇంతవరకు ముంబై ఇండియన్స్ 200+ రన్స్ కొడితే ఓడిపోయింది లేదు, ఎస్పెషలీ వెన్ యూ ఆర్ బుమ్రా. కానీ శ్రేయస్ అయ్యర్ స్టార్టింగ్ లో స్లోగా స్టార్ట్ చేశాడు. అవతల పక్క వికెట్స్ పడిపోతున్నాయి. ఆ టైంలో బ్యాలెన్స్ సెట్ పెట్టుకున్నాడు. 15 balls లో 17 రన్సే. దాని తర్వాత రిక్వైర్డ్ రన్ రేట్ 12-13 runs per over వెళ్తున్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేశాడు కొడతాము. ఒక్కొక్క సిక్స్లు కొడుతుంటే వెళ్ళి స్టాండ్స్లో ఎట్లయినా దూసుకొని వెళ్ళి పడుతున్నాయి కదా. టెంపర్మెంట్, క్లాస్, డిటర్మినేషన్ అన్ని కనిపించినాయి. చూడండి, ఇదే ప్లేయర్ని రీసెంట్లీ టెస్ట్ సిరీస్ కూడా సెలెక్ట్ చేయలేదు. అండ్ మౌత్ క్లోజ్డ్, ఓన్లీ పర్ఫార్మెన్స్, లెట్ ద బ్యాట్ డూ ద టాకింగ్. ఫైనల్స్ కి తీసుకొని వచ్చాడు, అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ చేశాడు, చేజ్ చేశాడు, మ్యాచ్ విన్నర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా దీనికంటే ఇంకే ప్లేయర్ ఇంకేమైనా చేయగలరా? సెల్యూట్ శ్రేయస్ అయ్యర్, దిస్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. వే టు గో, జస్ట్ 1 step అవే ఇప్పుడు ఆ కప్ కొడతానికి పంజాబ్ కింగ్స్. ఇప్పుడు ఫైనల్ కూడా ఎవరి మధ్యలో తెలిసిపోయింది, ఇట్స్ ఆర్సీబీ అండ్ పంజాబ్. అవుట్ స్టాండింగ్ ఫైనల్ ఉండబోతుంది. అండ్ వాట్ యూ థింక్ అబౌట్ శ్రేయస్ అయ్యర్ నాక్ అండ్ హిస్ క్యాప్టెన్సీ అండ్ పంజాబ్ కింగ్స్ పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్ లో? కింద కమెంట్ చేయండి.